పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా 6వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహెమ్యా 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. పదకొండవ వచనం 11-12 చదువుకుందాము. నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయములో ప్రవేశింపవచ్చున, నేను అందులో ప్రవేశించనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు టోబియాయు సన్బలంటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసి నేను తేటగా కనుగొట్టిని. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకొని నా మీద నిందమోపునట్లు నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, వందనాలు. మరొకసారి నీ దాసునైనటువంటి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచు. నీవు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది ప్రభువా. నీ దాసుని మాటల్ని కొట్టివేసి నీ మాటల్ని మాకు అనుగ్రహించు. అతని ఆలోచనను కాదు, నీ ఆలోచన చొప్పున నడిపించు, కరుణించు. నీ దాసుని యొక్క అపరిపక్వమైన మాటలు కాకుండా నీవే మాట్లాడి దయ చూపించమని, కరుణించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చాలా మార్లు మనం సాతాను మనల్ని తప్పుదారిలో నడిపిస్తాడు. మనం ఏమనుకుంటాము అంటే ఇదే దారి అనుకుంటాం. సాతాను మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? తప్పుదారిలో నడిపిస్తాడు. ఇంక ఇదే రైట్ దారి అనుకుంటాం. ఇదే రైట్. చాలా మార్లు ఈ విధంగా మనం దేవుని మార్గములో నడుస్తున్నటువంటి మనల్ని సాతాను ఆయనకు వ్యతిరేకంగా నడుచుకునే వారిగా మనల్ని మారుస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో. ఏమనుకుంటామంటే ఇదే తిన్నని మార్గం అనుకుంటాం. ఏ మార్గం? మనం వెళుతుందే తిన్నని మార్గం అనుకుంటాం. ఎన్ని నష్టాలు వస్తున్నా, ఎన్ని ఇబ్బందులు వస్తున్నా, ఎన్ని అశాంతిని కలిగించే పరిస్థితులు వస్తున్నా మనం అర్థం చేసుకోకుండా ఇందులోనే నడుస్తూ ఉంటాం. నడిచి జీవితంలో ఎంతో నష్టపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎలాగూ ఆ పరిస్థితిని మనం గుర్తించవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూసినప్పుడు నెహెమ్యా కూడా ఇలాంటి సమస్య వచ్చింది. నెహెమ్యాకి